హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో రౌండ్ నెక్ కి కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అదే కాకుండా మనకి బ్లౌజ్ పీస్ అనేది ఒక్కొక్కసారి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాను, లైనింగ్ ని మెయిన్ పీస్ ని రెండింటిని కూడా కట్ చేసుకున్నాను. నెక్ అయితే కట్ చేయలేదండి. నెక్ అనేది మనము క్యాన్వాస్ పైన కట్ చేసుకోవాలి. మన నెక్ విడ్త్ కి హైట్ కి సరిపడా క్యాన్వాస్ అనేది తీసుకొని దానిపైన మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. అంటే క్యాన్వాస్ మనం కింది వైపు పెట్టి స్టిచ్ చేసినట్లయితే పై వైపుకి వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము లైనింగ్ పైన క్యాన్వాస్ అనేది జాయిన్ చేయకుండా సపరేట్గా ఎక్స్ట్రాగా ఇంకొక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని దానిపైన క్యాన్వాస్ అనేది పెట్టి ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను ఇక్కడ నెక్ హైట్ ఏమో 12 ఇంచెస్, పై వైపున నెక్ విడ్త్ 2.2 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. కింది వైపున నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ అనేది తీసుకొని దీన్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. ఈ కస్టమర్ నెక్ డీప్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. 12 ఇంచెస్ అంటే మనకి ఇంకా ఎక్కువే కదా. ఇప్పుడైతే దీన్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత మనము కట్ వర్క్ డ్రా చేసుకోవాలి అంటే మనము నెక్ లోపల డ్రా చేసుకోకూడదండి. నెక్ లోపల డ్రా చేసుకున్నట్లయితే నెక్ వెడల్పు అనేది తగ్గిపోతుంది. కట్ వర్క్ డ్రా చేసుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం నెక్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత దానికి అటు సైడ్ ఇంకొక 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం నెక్ లైన్ ఎలా అయితే బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగా ఎక్స్ట్రా లైన్ అనేది కూడా డ్రా చేసుకొని దీంట్లో మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే నెక్ లైన్కి రౌండ్ నెక్ తీసుకున్నాను. సేమ్ అదేలాగా ఇంకొక లైన్కి కూడా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంత వెడల్పులో కట్ వర్క్ షేప్ అనేది కావాలో మనం చూస్ చేసుకొని డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 2 ఇంచెస్ కానీ లేకపోతే 1 ఇంచ్ వరకు కూడా మనము వెడల్పు అనేది తీసుకోవచ్చండి, మన ఇష్టము. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనము 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ పై వైపు లైన్ కి కింది వైపు లైన్ కి మిడిల్ లో టచ్ అయ్యేలాగా ఇలా కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్ తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దాంతో అయినా షేప్ అనేది తీసుకోవచ్చు. ఇంకా కరెక్ట్గా కావాలి అంటే ఆన్లైన్లో కూడా మనకి కట్ వర్క్ షేప్ ఉండే స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి కదా, వాటి తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకుంటున్నానండి. నాకెందుకో ఫ్రీ హ్యాండ్తోనే కరెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది. ఇలా ఫ్రీ హ్యాండ్తో ఆ రౌండ్స్ అన్నీ కరెక్ట్గా తీసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఆ రౌండ్కి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రాగా మనము క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ వర్క్ షేప్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా డ్రా చేసుకుంటామో అంతే నీట్గా కట్ చేసుకోవాలి. అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకి కట్ వర్క్ షేప్ అనేది రౌండ్గా వస్తుందండి. మనం నీట్గా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేయకపోతే కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ నేను పై వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఓపెన్ చేయకుండా కటింగ్ అనేది అలా మనకి జాయింట్ లాగా పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది వెడల్పు అవ్వకుండా ఉంటుందండి ఐరన్ చేసుకునేటప్పుడు. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా లైనింగ్ అనేది తీసుకొని క్యాన్వాస్కి ఒకవైపున షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ లైనింగ్ వైపు పెట్టి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. మనం పై వైపున నెక్ విడుతు దగ్గర ఓపెన్ చేయలేదు కదండి, ఇలా జాయింట్ లాగా పెట్టుకున్నాం కాబట్టి నెక్ వెడల్పు అనేది ఎట్లుందో అట్లే వస్తుంది. అక్కడ మనం ఓపెన్ చేసుకునేసినట్లయితే పై వైపున నెక్ వెడల్పు అనేది ఎక్కువ అయిపోతుందండి. చూడండి, ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ హీట్ అనేది కొంచెం బాగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని చేసుకున్నట్లయితే తొందరగా స్టిక్ అవుతుంది క్యాన్వాస్ అనేది. చూడండి, చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వదిలిపెట్టి మిగిలిన క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని ఆ క్లాత్ని ఇలా క్యాన్వాస్ వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ షేప్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని మనము ఆ క్యాన్వాస్ పైకి ఈ క్లాత్ మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలండి. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి నీట్గా ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది చూడండి, జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతులతో ఇలా లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని గట్టిగా పట్టుకొని కదలకుండా క్లాత్ని స్టిచ్ చేసుకున్నట్లయితే
అయితే మనము ఎలాంటి గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా జాయిన్ చేసుకోవచ్చండి. నేను ఎక్కువ శాతం మిషన్ పైనే లైనింగ్ అనేది జాయిన్ చేస్తాను. ఎప్పుడో టైం ఉన్నప్పుడు మాత్రమే గమ్ము పెట్టి జాయిన్ చేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని దీన్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ క్లాత్ని మెయిన్ పీస్ రైట్ సైడు ఇలా మిడిల్లోకి పెట్టుకొని ఆ 2 టక్స్లు సమానంగా పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందండి ఆ షేప్ కుట్టుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా సూదిని కిందికి దింపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఆ షేప్కు తగినట్టు నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇంకా మీకు షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. మనం క్యాన్వాస్ పైన కుట్టుపడకుండా క్యాన్వాస్ కిందనే అంటే మనకి ఇక్కడ లైనింగ్ ఉంది కదా, రెడ్ కలర్ లైనింగ్, ఆ లైనింగ్ పైనే ఆ షేప్కు తగినట్టు స్టిచ్ చేసుకుంటూ వస్తే ఇంకా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. మనం క్యాన్వాస్ పైన కుట్టేటప్పుడు కొంచెం ముందుకి వెనక్కి కుట్టామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది. మీ చాయిస్ని బట్టి షేప్ నీట్గా వచ్చేలాగా కుట్టుకోండి. చూడండి, నెక్ చుట్టూ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేప్కి తగినట్టు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నా, ఎంత నీట్గా డ్రా చేసుకున్నా ఈ కట్స్ అనేది కట్ వర్క్కి మెయిన్ అండి. మనం ఎక్కడ వరకు కట్ చేసుకుంటామో అక్కడ వరకు నీట్గా షార్ప్గా ఉండే కత్తెర తీసుకొని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను యూస్ చేసేదైతే ఫ్లెక్సన్ కత్తెర అండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఆ కట్ వర్క్ షేప్ మొత్తం కూడా ఇలా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడా కూడా క్లాత్ అనేది లోపలికి లేకుండా షేప్ నీట్గా ఓపెన్ చేసుకొని మనకి ఒక్కొక్క షేప్కి మధ్యలో ఇలా 2 హ్యాండ్స్ని పట్టుకొని ఇలా తిప్పినట్లు అంటే మనకి గూడ రాకుండా మిడిల్లో కరెక్ట్గా వస్తుందండి షేప్ అనేది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ షేప్కి తగినట్టు దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పైకుట్టే వేసుకుంటున్నాను. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటే మన కట్ వర్క్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెనక వైపు మనం జాయిన్ చేసిన క్లాత్ ఉంది కదండి, క్యాన్వాస్ క్లాత్, దానిపైన హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చే వేసేస్తున్నానండి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నట్లయితే మన కట్ వర్క్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.